మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మణిపూర్ పర్యటన చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అక్కడున్న జాతుల మధ్యల వైరాన్ని వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేసి కలిసిమెలిసి ఉండే విధంగా శాంతి నెలకొల్పడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు విమర్శించిండ్రు. ఇది శోచనీయము. ఇట్లాంటి మణిపూర్ లాంటి సంఘటనలు దేశంలో ఇంకెక్కడ కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆ దిశగా ప్రయాణించడానికి మాకు శక్తినివ్వడానికి ఆ దిశగా మేము ముందుకు సాగడానికి బిషప్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న ఇంక్లూజివ్ గవర్నమెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, ఇఫ్ ఇట్ ఈస్ వెల్ఫేర్, ఇఫ్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యము. నిస్సహాయులకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్షణం. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే ఈ దేశంలో మీకందరికీ తెలుసు, ఏకే ఆంటనీ గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించడమే కాకుండా నీతికి నిజాయితీకి దేశభక్తికి మారు పేరుగా ఏకే ఆంటనీ, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు వారి జీవిత కాలం వారు బాధ్యతలో ఉన్నంత కాలం వారు అహర్నిశలు కృషి చేసినారు. ఈ దేశంలో ఎవరు కూడా పదవులు ఇస్తామంటే వద్దన్నారు. కానీ ఏకే ఆంటనీ గారికి పార్టీ మొత్తం మీకు బాధ్యత ఉంది, ఢిల్లీలో ఉండండి, మీకు రాజ్యసభ ఇస్తాం, అన్ని అవకాశాలు కల్పిస్తామంటే కూడా యువతకు మనము అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. నేను కేరళలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఈ దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తూనే ఉంటా అని చెప్పిన నాయకుడు ఏకే ఆంటనీ గారు. అదేవిధంగా ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసమే కృషి చేస్తుంది. మత సామరస్యాన్ని కాపాడడమే కాదు, ఇమాంలకు, మౌజంలకు, అదేవిధంగా మన చర్చిలలో ప్రార్థనలు చేసే పెద్దలకు అందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచే గౌరవ వేతనం ఇయ్యాలన్న ఆలోచన మేము చేసినాం. అర్హులైన అందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తాం. ఇదే కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఇతర సంక్షేమ పథకాలు 500 రూపాయలకు ఇచ్చే సిలిండర్ కావచ్చు, మహాలక్ష్మి పథకం ద్వారా అందించే 2500 ఆర్థిక సహాయం ఆడబిడ్డలకు కావచ్చు,